నేపాల్ మంటల వెనుక చూడండి, నేపాల్ మంటల వెనుక ముఖ్యంగా అవినీతి ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1 అవినీతి. సో అవి ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఒకటి, రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి. 2 దశాబ్దాలుగా కుటుంబాల పాలన. 3 ఫ్యామిలీల చుట్టే అధికారం. 4 విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కటిక దారిద్ర్యంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్ళలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో అక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం లేకపోవడం వల్ల నేపాల్ ఎప్పుడు కూడా అస్థిరమైనటువంటి ప్రభుత్వాలే నడుపుతా ఉన్నది. ఇంతవరకు ఒక 5 సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలన జరగలేదు. దానివల్ల నేపాల్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నేపాల్లో ఏమైంది? 24 గంటల్లోనే ప్రభుత్వం కుప్పకూడడానికి కారణం ఏమిటి? దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగిలిపోతున్నటువంటి ప్రజల ఆగ్రహం సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెట్ స్పీడ్తో జెన్ జెడ్ తరం దూసుకొచ్చింది. 3-4 కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండడం, స్థానికులు కటిక దారిద్ర్యంలో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్కలాడడం, నానాటికి పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం, అంతకంతకు రెట్టింపు అవుతున్నటువంటి నాయకుల అవినీతి దందాలు, ఇలా ఎన్నో అంశాలపై యువతరం మరలబడింది. ఆ దాటికి పాలకులు రాజీనామాలు చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది. సో చూడండి వీళ్ళ కుటుంబం పుష్ప కమల్ దహాల్, కేపీ శర్మ ఓలీ, షేర్ బహదూర్ దేవ్బా, ఇలా వీళ్ళ కుటుంబాల చుట్టే వీళ్ళంతా రాచరిక పోకలతో పోతా ఉంటే ప్రజలు ఆల్రెడీ తెరుకున్నారు. రాచరిక పోకలు ఇక్కడ నడవై. సో దానిలో భాగంగానే ప్రజలు తిరుగుబాటు చేసిన చాలా స్పష్టంగా తెలుస్తోంది. పొట్టకోటి కోసం యుద్ధానికి నేపాల్ను చాలా ఏళ్లుగా నిరుద్యోగం వెంటాడుతున్నది. 2024లో 20.82% నిరుద్యోగ రేటు నమోదైంది. చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు. వేలాది మంది యువకులు రష్యా, ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2024 ఫిబ్రవరి 11 వరకు 15,000 మంది రష్యన్ ఆర్మీలో చేరారు. వీళ్లకు అక్కడి ఆర్మీ నెలకు $4,000 ఇచ్చేది. కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వారిలో ముందు వరుసలో నిలబెట్టేది. దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా, ఉక్రెయిన్ వారిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం కూడా యువత ఆగ్రహం కారణమైంది. రాజకీయ నేతల పిల్లలు ఫారిన్ నుంచి వస్తుంటే గుచ్చి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు. అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి 6 అడుగుల క్లాత్లో శవాలై వస్తున్నారు అని జెన్ జెడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. నిరుద్యోగం లేకపోవడం, పిచ్చిమిరిపోవడం వల్లనే ఈరోజు ప్రభుత్వాలు కూలుతా ఉన్నాయి. సో నేను ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, మోడీ కూడా చెప్తాను, మీరు నిరుద్యోగులకు అండగా నిలవకపోతే ఇలాంటి తిరుగుబాటు రావడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెపో కిడ్స్, నెపో బేబీ. నేపాల్ రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. లగ్జరీ కార్లు, కాస్ట్లీ డ్రెస్లు, హోటల్లో పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇది నేపాల్ యువతకు నచ్చేది కాదు. తాము కట్టిన ట్యాక్స్ మనీతో నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జెన్ జెడ్ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది. నెపో కిడ్స్, నెపో బేబీ పేరుతో ఓ ఉద్యమాన్ని నడిపింది. నేపాల్లోని యూత్ పరిస్థితి, నేతల పిల్లల హైఫై లైఫ్ను కంపేర్ చేస్తూ వీడియోలు పెట్టింది. 17 ఏళ్లుగా 4 ఫ్యామిలీలే నేపాల్లో గత 17 ఏళ్లుగా 3-4 ఫ్యామిలీ పాలిస్తూ వస్తున్నాయి. ఇది యువతకు నచ్చలేదు. అధికారాన్ని పంచుకుంటూ విడతల వారీగా ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. ఈ 17 ఏళ్ల పాలనలో 13 సార్లు ప్రభుత్వాలు మారాయి. 4-5 ఫ్యామిలీకి చెందిన వాళ్ళే పొత్తులు పెట్టుకుంటూ అందిన కాడికి దోచుకొని ప్రభుత్వాన్ని పడగొడుతూ పోయారని ఇక్కడ యువకులు మండిపడతా ఉన్నారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి యువత చైతన్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా అలా, ఎందుకంటే చాలామంది ఇప్పుడు తెలంగాణలో కూడా, ఇండియాలో కూడా కొన్ని ఫ్యామిలీల చుట్టే రాజకీయం తిరుగుతూ ఉంది. ఎందుకు వాళ్ళ చుట్టూ తిరగాలి? 100% ఆ యొక్క వారసత్వ రాజకీయం అవుతుందో కంప్లీట్ కొలాప్స్ కావాలి.